మరో మలేషియా విమానం అదృశ్యమైంది. ఇండోనేషియా నుంచి సింగపూర్కు బయలుదేరిన ఎయిర్ ఆసియా విమానానికి అరగంట తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానంలో 7 సిబ్బంది సహా 162 మంది ఉండగా వారిలో 149 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఇండోనేషియా వారే. సమత్రా సముద్ర తీరంలో తూర్పు బెలితుంగ్ జిల్లాలో ఆ విమానం కూలిపోయిందని వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. మరో మలేసియా విమానం అదృశ్యం. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళుతుండగా ఘటన. ప్రతికూల వాతావరణమే కారణం. విమానంలో సిబ్బంది సహా 162 మంది ప్రయాణికులు. కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఇండోనేషియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన మలేసియాకు చెందిన ఎయిర్ ఆసియా విమానం అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధి నుంచి దూరమైంది. ఆదివారం ఉదయం 7:24 ఇది జరిగింది. అంతకుముందు ప్రతికూల వాతావరణం ఉందని, విమాన ప్రయాణ మార్గాన్ని మార్చుకునేందుకు 32,000 అడుగుల నుంచి 38,000 ఎత్తుకు వెళ్లేందుకు అనుమతించమని పైలట్ల నుంచి అభ్యర్థన వచ్చిందని ఏటీసీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే రాడార్ సంకేతాలు ఆగిపోయాయన్నారు. విమానం అదృశ్యమయ్యే సమయానికి అది ఇండోనేషియా ఏటీసీ నియంత్రణలోనే ఉంది. అదృశ్యమైన విమానంలో 7 సిబ్బంది సహా 162 మంది ఉన్నారు. వారిలో భారతీయులు ఎవరూ లేరు. ప్రయాణికులు ఇండోనేషియాకు చెందిన వారు 149 మంది ఉండగా 3 దక్షిణ కొరియా వారు, బ్రిటన్, మలేసియా, సింగపూర్లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. విమానంలో 16 మంది పిల్లలు, ఒక చిన్నారి ఉన్నారు. సిబ్బందిలోనూ 6 ఇండోనేషియా వారే ఉన్నారు. మరో కో-పైలట్ ఫ్రాన్స్ దేశస్థుడు. విమాన ఆచూకీ కోసం ఇండోనేషియా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. 2 సైనిక విమానాలు, మరో హెలికాప్టర్ గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. జావా సముద్రాన్ని, అందులోని ద్వీపాలను నిశితంగా గాలించాయి. విమాన గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొనేందుకు 3 నౌకలను, ఒక తీర గస్తీ విమానాన్ని భారత్ సిద్ధంగా ఉంచింది. మలేసియాకు చెందిన 3 విమానాలు, 3 నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొననున్నాయి. సింగపూర్, ఆస్ట్రేలియాలు కూడా గాలింపుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. గాలింపు చర్యల్లో స్థానిక మత్స్యకారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే దట్టంగా మేఘాలు ఆవరించి ఉండటం, భారీగా వర్షం పడుతుండటంతో పాటు చీకటి పట్టడంతో గాలింపు చర్యలను నిలిపివేశామని, తిరిగి సోమవారం తెల్లవారుజామున ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.